చూసారు ఎంత సింపుల్ గా ఉందో కాన్ఫిగరేషన్. మన కోడింగ్ తో పనే లేదు మనకి, అర్థమైందా? మీరు ఎంబీఏనా బ్యాక్గ్రౌండ్? కాదు సార్, బీకామ్ సార్. బీకామ్, ఓకే. ఒకప్పుడు బీకామ్ వాళ్ళు, నేను కూడా బీకామ్ వాళ్ళు, ఎంబీఏ వాళ్ళు, ఎంకామ్ వాళ్ళు ఫారెన్ వెళ్ళాలంటే వెళ్ళలేము మనం, ఎందుకంటే మనకి కోడింగ్ నాలెడ్జ్ లేదంటారు, తీసుకోరు మనం. అవును సార్, అవును. తెల్లవాళ్ళు ఏంటంటే మనం తీసుకోరు. ఇంకోటి H1B వీసాలు కూడా వచ్చేవి కాదు. అంటే ఒకప్పుడు వెళ్ళారు, చాలా మంది వెళ్ళారు. అంటే ఒకప్పుడు వెళ్ళారు, కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత మ్యాన్ పవర్ పెరిగిన తర్వాత వాళ్ళకు కూడా వెళ్ళలేదు, ఎందుకంటే మన కోడింగ్ నాలెడ్జ్ లేదని. ఎస్ఐపి పుణ్యమా అని చెప్పేసి ఇలాంటి సాఫ్ట్వేర్స్ వచ్చిన తర్వాత కోడింగ్ లేకుండా మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. సో ఇప్పుడు మనం కూడా వెళ్ళొచ్చు అనమాట. మనకే డిమాండ్ ఉంది. సో మనం కూడా వెళ్ళొచ్చు అనమాట. అది ఓకే, అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఇంకోటి చూడండి, నెక్స్ట్ నెంబర్ రేంజ్ క్రియేట్ చేసాం. అసైన్ నెంబర్ రేంజ్ కస్టమర్ అకౌంట్ గ్రూప్ అన్న, నెంబర్ రేంజ్ కస్టమర్ అకౌంట్ గ్రూప్ అన్న అయిపోయింది. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ద కస్టమర్ అండ్ వెండర్. చూడండి, మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనకు యాక్చువల్గా ఎర్రర్ రాలేదు, బట్ ఇప్పుడు క్రియేట్ చేద్దాం. రియల్ టైంలో అయినా సరే ఓకే, కంపల్సరీ కస్టమర్ కి వెండర్ కి ఒకటే టాలరెన్స్ గ్రూప్ అనేది మనం క్రియేట్ చేయాలి. కస్టమర్ కి వెండర్ కి కూడా ఒకటే టాలరెన్స్ గ్రూప్. ఒకటే టాలరెన్స్ గ్రూప్, ఇద్దరికి ఒకటే ఉంటుంది, రెండు ఉండవు సపరేట్ గా. కస్టమర్ కైనా వెండర్ కైనా టాలరెన్స్ గ్రూప్ అనేది ఒకటి సరిపోతుంది, రెండోది అవసరం లేదు. ఓకే. ఒకవేళ మీరు అక్కడ వెండర్ క్రియేషన్ లోనే మీరు అకౌంట్ పేయబుల్ లోనే మీరు చేశారనుకోండి, టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ ఇక్కడ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏదో ఒక దాని చేత సరిపోతుంది. అక్కడ చేసి ఇక్కడ చేయకూడదు, అక్కడ చేయలేదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నాం మనం, అంతే, డిఫరెన్స్ ఏం లేదు. ఓకే ఓకే. కొంతమంది నా వీడియోస్ చూసేసి డాక్యుమెంట్లు పోస్ట్ చేసేస్తున్నారు, అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవ్. ఒక ఆయన పేరు రాజు గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన అయితే జాయిన్ అయిన 3వ రోజే మొత్తం పోస్ట్ చేసేసాడు. ఏంటంటే ఎలా చేశారండి అన్న, మీరు ఎక్కడ కోర్స్ నేర్చుకున్నారంటే, లేదు సార్ మీ వీడియోలు చూసి మొత్తం నేర్చేసుకున్నాను ఆయన. మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. బట్ టాలరెన్స్ ఎర్రర్ రాలేదు ఆయనకి. ఓకే ఓకే, డెమో సర్వర్ కాబట్టి రాలేదు మేబీ, బట్ రియల్ టైంలో అనుకోండి గుర్తుపెట్టుకోవాలి మనం. సో అకౌంట్ రిసీబుల్ లో ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్నాం, సో అకౌంట్ పేయబుల్ లో క్రియేట్ చేస్తే ఇక్కడ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. అక్కడ చేయకపోతే ఇక్కడ చేయాలి. ఓకే. OBA3 లోకి వెళ్ళండి. OBA3 లోకి వెళ్ళారా? సేవ్ చేశారు, ఇది డేటా వాస్ సేవ్డ్, అయిపోయింది, వెరీ గుడ్. OBA3 ఇన్వెంటరీలోకి వెళ్ళండి. సో కొత్త గ్రూప్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇన్వెంటరీ, ఓకేనా. ఆయన కంపెనీ కోడ్ ఇచ్చేయండి, మీ కంపెనీ కోడ్ ఇచ్చేసారు. తర్వాత కరెన్సీ ఎంటర్ కొట్టండి ఒకసారి, ఎంటర్ చూసారా, వచ్చేసిందా? మీ కంపెనీ పేరు వచ్చేసిందా? కరెన్సీ వచ్చేసిందా? అవును సార్. వెరీ గుడ్. ఇప్పుడు టాలరెన్స్ గ్రూప్ ఒక నేమ్ ఇవ్వండి. పక్కన డిస్క్రిప్షన్ రాయండి, టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్స్ అండ్ కస్టమర్స్ అని రాయండి. అంటే ఇద్దరికి చేస్తున్నాం మనం. ఇద్దరికి ఒకటే గ్రూప్ అన్నమాట. కిందకి వచ్చేయండి. ఓకే సార్. ఓకే, సరిపోతుంది. కిందకి రండి, ఇంకా కిందకి. గెయిన్ లాస్ అని ఉంది కదా, పైన బాక్స్ అమౌంట్ 100, పైన బాక్స్ లో 100, కింద బాక్స్ లో 100 ఇవ్వండి.
ఓకే. పక్కన మిగతా 4 బాక్సెస్ లో 5 ఇవ్వండి, అన్నిట్లో 5 పర్సంటేజా సార్? 5 ఇవ్వండి సరిపోతుంది అంతే. పర్సంటేజ్ దగ్గర నెక్స్ట్ అక్కడ కూడా 5 ఇవ్వండి. ఎంటర్ కొట్టండి, సేవ్ చేయండి. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ కంటిన్యూ చేసేయండి. వెరీ గుడ్. చూసారా, డేటా వాస్ సేవ్డ్, అయిపోయింది. టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసేసాం చాలా సింపుల్ గా. ఓకే సార్, దీనికి పర్సంటేజ్ ఇస్తామా సార్? అంటే 5% ఏంటి సార్ ఇది? 5% అంటే చూడండి, నీకు పేమెంట్ పైన చదవండి ఏముందో, పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్స్. పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఒక టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ లో ఎంప్లాయీస్ టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాం కంపెనీకి, గ్రూప్ ఆఫ్ కంపెనీకి. అప్పుడు ఏం చేసాం, నేను మీకు ₹1,00,000 ఇవ్వాలండి, నా దగ్గర ₹5 తగ్గింది ఎగ్జాంపుల్, వెనక్కి వెళ్ళిపోమంటారా? అనరు కదా, నాకు అక్కర్లేదు వెళ్ళిపో, ₹5 కూడా తెచ్చి అంటారు కదా ఎవరు కూడా, అలా అంటారు సార్. అవును. అట్లా కొంత డిస్కౌంట్ అనేది ఇవ్వచ్చు మనం. అంటే ఎండ్ యూజర్ ఒక ఆప్షన్ ఇస్తాం మనం. ఒరే బాబు, డబ్బులు కట్టించుకుంటావు, నువ్వే కదా అక్కడ ఉండేది ఫైనాన్స్ లో, ఎవరి దగ్గర ₹1,00,000 కట్టాలి లేదా 10 లక్షలు కట్టాలి, ఒక 200 తగ్గినా 300 తగ్గినా ఆడ గొడవ పెట్టుకోకాడితోటి ఇబ్బంది పెట్టకమ్మా, ఇచ్చిన వరకు అంతవరకు తీసుకుని బిల్లు ఇచ్చే అని చెప్తాం. ఆడు ఇవ్వాలంటే ఆడికి మనం ఇక్కడ కాన్ఫిగరేషన్ చేస్తేనే కదా, లేకపోతే ఆడు చేయలేడు కదా పాపం. మనం ఒక చిన్న మిస్టేక్ చేసినా కూడా మనకి కాన్ఫిగరేషన్ అనేది అవ్వదు, ఎందుకంటే ఇది మిషన్ లాంగ్వేజ్ కదా. సో అందువల్ల ఏంటంటే ఆడు ₹5 తగ్గినా పర్లేదు బాబు అని చెప్పేసి తీసుకోవడానికి మనం చేస్తాం. ఓకే సార్. ఓకే. లేదు అది చిల్లర లేదు, ₹5 ఎక్కువ ఉన్నాయి, అప్పుడు కూడా బిల్ టైప్ చేసి అనమాట, ఎక్కువగా టైప్ చేసి. ఎగ్జాంపుల్ చేంజ్ లేదు, ఏం చేస్తాం, సరే ₹5 ఎక్కువ బాబు వచ్చేసరి నెక్స్ట్ టైం మనం కట్టుకుంది కానీ అనొచ్చు. ఇంతకుముందు కరెంట్ బిల్ పే చేసేవాళ్ళం, మామూలుగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చేసేవాళ్ళు. అవును సార్. అప్పుడు ఏమయ్యేది, చిల్లర లేదనుకోండి, ఒక ₹20 ₹30 లేకపోయినా యాడ్ అవుతుంది. ఇదన్నమాట కాన్సెప్ట్. ఓకే. ఓకే. క్లారిటీ వచ్చిందా? అంటే వాళ్ళు కూడా ఈ టెక్నాలజీ యూజ్ చేస్తున్నట్టు మీనింగ్ అక్కడ గుర్తుపెట్టుకోండి. అవును సార్. అవును. క్లియర్ కదా? ఎస్ సార్, క్లియర్ సార్. అది అయిపోయింది. తర్వాత మనం ఏం చేయాలని చూడండి, తర్వాత ఏముంది, క్రియేషన్ ఆఫ్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. ఓకే, ఇది ఇంపార్టెంట్. మనం రికన్సిలేషన్ అకౌంట్, క్రియేషన్ ఆఫ్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలి. FS00 అంటే ఎక్కడ క్రియేట్ చేయాలి, GL లో క్రియేట్ చేయాలి. అర్థమైందా? తర్వాత కస్టమర్ మాస్టర్ డేటా కూడా క్రియేట్ చేయాలి. ఈ రెండు చేసిన తర్వాత డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలి కాబట్టి FS00 లోకి వెళ్ళండి. ఓకే సార్. వచ్చారు కదా? సో వచ్చాం కాబట్టి మనం ఇప్పుడు కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది దేనికి సంబంధించింది, కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ కు సంబంధించింది. ఓకే. దానికి నంబర్ లేని మనం GL లో ఇచ్చాం, చూసుకోవాలి, GL లో చూసుకోవాలి కదా, దాన్ని బేస్ గా చేసుకుని చేయాలి మనం. ఓకే. ఓ పని చేయండి, మీరు /O అని కొట్టండి, /O ఎంటర్ కొట్టండి. రావట్లేదా? ఓకే, క్లోజ్ చేసేయండి, అది క్లోజ్ చేయండి. ఇప్పుడు ఇది ఇలాగే ఉంది. మనం సేమ్ విండో SAP లో ఇప్పుడు ఓపెన్ చేయాలంటే ఏం చేయాలంటే చూడండి, పక్కన కంట్రోల్ N పైన చూడండి, ఉందా కంట్రోల్ N ఉందా, పైన చూడండి, కంట్రోల్ N కొట్టినా వస్తుంది సార్. వస్తుందా? ఒకసారి చూపిద్దాం, అది పైన కూడా చూపిద్దాం ఒకసారి. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది పైన, వెళ్ళిపోయారా? కంట్రోల్ N కొట్టేసారా మీరు? కంట్రోల్ N కొట్టాను సార్. ఆ ప్రాసెస్ కూడా చెప్పండి సార్. అదేలా సార్ అది? పైన సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది కదా, ఇదే సార్, లేదంటే కింద ఐకాన్, గేర్ ఐకాన్ ఉంది కదా, అది కాదమ్మా, గేర్ ఐకాన్ ఇంతకు ముందు పెట్టారు కదా మీరు, అది గేర్ ఐకాన్ అంటే, దాన్ని గేర్ ఐకాన్ అంటారు. ఓకే, దాని పక్కన ఒక 2 టీవీ మానిటర్స్ లా కనిపిస్తున్నాయి చూడండి, అది కదా దాని పక్కది, న్యూ UGI విండో అన్నాడు, అంటే అదనమాట. అక్కడ క్లిక్ చేసి డైరెక్ట్ గా. ఓకే, ఇప్పుడు మీకు కంట్రోల్ N కొట్టారు, మీకు తెలుసు, నాకు తెలియదు అనుకున్నాం, వచ్చేసింది అనుకోటి. వచ్చింది సార్, వచ్చింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి చేయండి, అక్కడికి వెళ్ళి చూడండి, OBD4 లోకి వెళ్ళి చెక్ చేయండి, కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ నెంబర్ చూసుకోండి ఒకసారి. కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ వచ్చేసి 2,100,000 నుంచి 2,199,000 వరకు ఉంది సార్. ఓకే, వెరీ గుడ్, అది గుర్తుపెట్టుకోండి. అప్పుడు వచ్చేయండి, ఇప్పుడు అక్కడికి వచ్చేయండి, FS00 లోకి వచ్చేయండి, అది క్లోజ్ చేసేయండి. ఆ విండో వచ్చేసారు కదా.
అది ఆల్రెడీ ఉందని ఆల్రెడీ ఇక్కడ కూడా చూసుకోవచ్చు సార్ ఆల్రెడీ, లేదంటే ఇక్కడ చేయకపోతే అక్కడ చూసుకోవాలి. మీకు ప్రాక్టీస్ కోసం చెప్పాను నేను. కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ ఇక్కడ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళి ఎత్తుకోవాల్సిందే కదా. అవును సార్, OBD4 లో జస్ట్ ఫర్ ప్రాక్టీస్ అన్నమాట, జస్ట్ ఫర్ ప్రాక్టీస్. ఓకే, అక్కడ క్లిక్ చేయండి. లాస్ట్ నెంబర్ ఎంత ఉందో చూడండి. 103 ఉంది. 104 క్రియేట్ చేయాలి. 104 తీసుకోండి. 200 104 కదా, 104 అండి. అవును సార్, అవును. 104 అంతే, మీరు 104 అన్నారు కదా. సో వస్తున్నాం, ఇక్కడికి వచ్చేసేయండి. టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్ దగ్గరికి వచ్చేసి మీరు ఏం చేస్తారంటే కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ అనేది తీసుకోండి, అడ్వాంటేజెస్. ఓకే, కింద బ్యాలెన్సెస్, ఇది బ్యాలెన్స్ షీట్ కింద వస్తుంది కాబట్టి బ్యాలెన్స్ షీట్ సెలెక్ట్ చేసుకోవాలి. సరిపోయిందా? అర్థమైందా మీకు క్లియర్గా? ఎస్ సార్, అర్థమైంది సార్. తర్వాత డొమెస్టిక్ రికాన్ అకౌంట్ అని రండి కింద. రికాన్ ఏసీ అని రాసి కింద నేమ్ కూడా ఉండేదన్న. ఇది ఆల్రెడీ మనము అకౌంట్స్ పేయబుల్ అప్పుడు క్రియేట్ చేస్తాం కదా సార్. అక్కడ వెండర్స్ క్రియేట్ చేసి ఇక్కడ కస్టమర్స్ క్రియేట్ చేస్తున్నాం. అంటే ఇది ఆల్రెడీ అప్పుడు కూడా డొమెస్టిక్ రికాన్ అకౌంట్ అనే క్రియేట్ చేస్తాం సార్, అప్పుడు వెండర్ కూడా. అంటే కింద డిస్క్రిప్షన్ రాస్తాం కదా, డొమెస్టిక్ రికాన్ అకౌంట్ ఫర్ అని చెప్పేసి కస్టమర్ అని ఇవ్వండి. డొమెస్టిక్ కస్టమర్ రికాన్ అకౌంట్ అని రాయండి కింద, అప్పుడు తెలిసిపోతుంది కదా మీకు క్లారిటీగా. ఇక్కడే రాసుకోండి మీ ఇష్టం. లేకపోతే పని చేయండి, రమణ డొమెస్టిక్ కస్టమర్ అని రాయండి. రమణ అని పేరు పెట్టుకోండి, రమణ అనే అతను మీకు కస్టమర్. క్లియరా? బెటర్ కదా, మీకు క్లారిటీగా ఉంటుంది కదా. అప్పుడు రమణ అంటే ఒక పర్సన్ కాబట్టి కస్టమర్ అనుకున్నాం మనం. ఎలా ఉంది సార్ డొమెస్టిక్ కస్టమర్ రికాన్ అకౌంట్, ఎలా అర్థమవుతుంది? ఓకే, అట్లా మీ ఇష్టం ఎట్లా రాసుకోండి, నేమే ఎంచుకోవచ్చు. డొమెస్టిక్ కస్టమర్ రికాన్ అకౌంట్ అని రాయండి కింద, క్లారిటీగా ఉంటుంది, కస్టమర్ సంబంధించింది కాబట్టి మీకు అర్థమవుతుంది. ఓకే సార్. ఓకే, రాశారు కదా. కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి. కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి. ఓకే, కంట్రోల్ డేటాకి వెళ్ళిన తర్వాత కరెన్సీ ఏఎన్ఆర్ వచ్చిందా, తీసుకున్నారు కదా. తర్వాత చూడండి, రికన్సిలేషన్ అకౌంట్ దగ్గర క్లిక్ చేయండి. రికాన్ అప్పుడు ఏం తీసుకోవాలి? ఇప్పుడు కస్టమర్ తీసుకోవాలి సార్. కరెక్ట్, అంతకుముందు ఏం తీసుకున్నాం? అప్పుడు వెండర్స్ తీసుకున్నాం. అది వెండర్స్ కాబట్టి వెండర్స్ తీసుకున్నాం, కస్టమర్ కాబట్టి కస్టమర్ తీసుకున్నాం. క్లియర్ కదా? ఎస్ సార్, క్లియర్ సార్. వెరీ గుడ్. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే మీద క్లిక్ చూడండి. లైన్ ఐటమ్ డిస్ప్లే తీసుకున్నారు, షార్ట్ కి 001 తీసుకోవాలి కదా, పోస్టింగ్ డేట్. ఓకే, క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది ఆప్షన్? క్రియేట్ బ్యాంక్ అకౌంట్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అన్నాడు. రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి. అక్కడ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అన్నాడు, రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. అక్కడ చూడండి, అక్కడ సెట్ చేయండి, సింబల్ దగ్గర సెట్ చేస్తే మీకు కనిపిస్తాయి ఏమేమి ఉన్నాయని వెతుక్కోండి, మీకు దానికి రిలేటెడ్ ఏముంది అనేది. అవును సార్. రికన్సిలేషన్ అకౌంట్ అని చూడండి. G4 ఏదో 7 G067 కరెక్ట్, అదేనా? అదే సార్. పర్లేదు, పని చేస్తుంది బ్రెయిన్ మనకు కూడా కొంచెం. ఓకే, G067 పని మీకు కాదు, నాకులే అనుకోదు. ఓకే, 67 ఓకేనా? ఇప్పుడు సేవ్ చేయండి, సేవ్ చేసేయండి. ఓకే, సేవ్ చేస్తారా? చూసారు, డొమెస్టిక్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అయిపోయింది. క్లియర్ కదా? అవును సార్. తర్వాత మీరు ఏం చేస్తారంటే కొంచెం లైన్లో ఉండండి. అప్పుడు క్రియేట్ చేసినవి అకౌంట్స్ పేయబుల్వి కరెంట్ లయబిలిటీస్లో క్రియేట్ చేసాను, ఇందులో ఉన్నాయి సార్. అవి ఉన్నాయా? ఉన్నాను సార్, ఇక్కడ సేవ్. వెయిట్ ఒక్క నిమిషం. మీకు ఇంకా ఏం చేయాలంటే ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ఒకటి, వన్ టైం రికన్సిలేషన్, అది కూడా చేసేయండి అయితే. ఓకే, ఆ రెండు చేసేయండి. ఇంటర్నేషనల్ కస్టమర్ రికాన్ అకౌంట్ ఒకటి చేయండి. ఓకే సార్. దాని తర్వాత నెంబర్ తీసుకోండి, సేమ్ యాజ్ టీజ్గా చేసేయండి, నేను చూస్తుంటాను. ఓకే, జాగ్రత్తగా తీసుకోండి, కరెంట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్లో తీసుకోవాలి.
కస్టమర్ రికాన్ ఏసీ అర్థమయ్యేటట్టు కరెక్ట్గా పెడుతున్నారు మీరు. మీరు పాయింట్స్ కూడా బాగా క్యాచ్ చేస్తున్నారు, ఇబ్బంది పట్టలేదు, నాకు అది బాగా నచ్చింది. కొంతమందికి తొందరగా క్యాచ్ చేయలేరండి, వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి మనల్ని కన్ఫ్యూజ్ చేసేస్తారు. జాగ్రత్తగా తీసుకున్నారా? లైన్ ఐటమ్ డిస్ప్లే తీసుకున్నారా? షార్ట్ కీ 001 తీసుకోండి. పక్కన కస్టమర్స్ తీసుకున్నారా? పక్కన పైన తీసుకున్నారు కదా, అది మర్చిపోకూడదు, ఎర్రర్ వస్తుంది అది. వెరీ గుడ్ వెరీ గుడ్. లైన్ ఐటమ్ డిస్ప్లే అక్కడికి రండి. 67 G067 ఎగ్జాక్ట్లీ కరెక్ట్, అంతే అండి. నేను కూడా నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది నాకు చెప్పడానికి. ఓకే, అది చేసేసాను, అయిపోయింది. తర్వాత ఏముంది, వన్ టైం కస్టమర్ కూడా క్రియేట్ చేయాలి, సేమ్ యాజ్ టీజ్గా చేసేయండి అది కూడా. కిరణ్ గారు, మీ లక్ ఏంటో కానీ ఎర్రర్స్ రాకుండానే పోస్ట్ అయిపోతాయి డాక్యుమెంట్స్ అన్ని మీకు. అంటే మనకు ఆర్డర్లో చేస్తున్నాం, బయట మీరు నేర్చుకోవాలంటే ఇదే కోర్సు మీకు ఇంతవరకు కావాలంటే 1 month దాటిపోతుంది. మంత్లీ మినిమం 30,000 పెట్టుకోవాలండి మీరు. అవును సార్. అవునా కదా? నేను చెప్పింది కరెక్టా కదా చెప్పండి, నేను రాంగ్ చెప్పినా రైట్ చెప్పాను? కరెక్టే సార్. అది సబ్జెక్ట్ చెప్పరు, స్లోగా మూవ్ అవుతూ ఎప్పుడో ఒక టాపిక్ మీతో అంతా చెప్తా సోది. ఓకేనా? వన్ టైం కస్టమర్ రికాన్ అకౌంట్. కస్టమర్ తీసుకున్నారా? బ్యాలెన్స్ షీట్ సెలెక్ట్ చేసుకున్నారు కదా? ఎస్ సార్. కస్టమర్ తీసుకున్నారు, వన్ టైం 001 తీసుకున్నారు, అది సేవ్ చేస్తే మీకు సేవ్ అయిపోతుంది. తీసుకున్నాను సార్ బ్యాలెన్స్ షీట్. తీసుకున్నారు కదా, సేవ్ చేసేయండి. G00 అక్కడంతా G067 కదా, అంతే. రికన్సిలేషన్ అకౌంట్. ఓకేనా? వన్ టైం కస్టమర్ రికాన్స్ అకౌంట్. ఎస్ సార్. అయిపోయింది కదా, సేవ్ చేసేయండి. అయిపోయింది సార్, సేవ్ చేస్తా, వచ్చింది సార్. సేవ్ అయిపోయింది. వెరీ గుడ్ వెరీ గుడ్. సో మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ కస్టమర్ రికాన్ అకౌంట్, వన్ టైం కస్టమర్ రికాన్ అకౌంట్, డొమెస్టిక్ కస్టమర్ రికాన్ అకౌంట్ క్రియేట్ చేసాం. తర్వాత ఏం చేయాలో చూడండి ఒకసారి, ఇమేజ్ లో చూడండి. క్రియేషన్ ఆఫ్ కస్టమర్ మాస్టర్ డేటాలో కూడా క్రియేట్ చేయాలన్నమాట. XD01 లోకి వెళ్ళాలి, మాస్టర్ డేటాలో కూడా క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, అక్కడ కూడా వెళ్ళండి. XD01 ఓపెన్ చేయండి. వెయిట్ అక్కడే ఉండి చెప్తాను. ఇప్పుడు పైన స్క్రోల్ చేసి డొమెస్టిక్ కస్టమర్ వస్తుంది చూడండి. OBD2 లో క్రియేట్ చేసాం ఇంతకుముందు మనం. అది పైన 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 సెలెక్ట్ దగ్గర క్లిక్ చేయండి. సెలెక్ట్ దగ్గర అక్కడ కాదు, కింద పక్కన అది అక్కడ క్లిక్ చేయాలి ఎప్పుడైనా సరే. డొమెస్టిక్ కస్టమర్ ఉన్నారా చూడండి. కంపెనీ కోడ్ ఇవ్వండి ఫస్ట్. కంపెనీ కోడ్ ఇవ్వకుండా రాదు, కంపెనీ కోడ్ ఇచ్చి అప్పుడు సెలెక్ట్ చేయండి. ఇంకోటి సార్ ఆల్రెడీ వచ్చింది, VRL మనం తీసుకోకుండా అప్పుడు చేయండి. ఇది యాక్చువల్గా నేను ఇవ్వలేదు సార్, కానీ వచ్చింది. అంటే మనం కంటిన్యూగా చేస్తున్నాం కదా, కంపెనీ కోడ్ చేంజ్ అవ్వలేదు కదా. అవును. ఓకే, చూడండి కిందకి లాగా చూడండి. ఇదేనా డొమెస్టిక్ కస్టమర్ అని చెప్పేసి? అది కాదు, చూడండి ఒకసారి. మీరు OBD4 లో క్రియేట్ చేశారు కదా ఇంతకు ముందు. అవును సార్, అవును. OBD ఒకసారి ఎంటర్ కొట్టండి. సార్ ఒకసారి కంపెనీ కోడ్ ఇచ్చి ఎంటర్ కొట్టండి. ఒకసారి కంపెనీ కోడ్ ఇచ్చారు కదా, ఎంటర్ కొట్టండి, వస్తుంది. ఎంటర్ కంటిన్యూ చేయండి. కంపెనీ కోడ్ కరెక్ట్ ఇచ్చారా? VRL ఇంకోటి సార్ ఇక్కడ వచ్చింది కదా, లారీ ట్రాన్స్ఫర్. సెలక్షన్ లో వస్తుంది చూడండి. పైన అకౌంట్ గ్రూప్ దగ్గర సెలెక్ట్ చేసుకోండి. ఎందుకని రావట్లేదు మీకు? అవి ఇందాక సేవ్ చేశారు అన్ని. సేవ్ చేశారు సార్. మరి ఎందుకని రావట్లేదు మీకు? ఒక పని చేయండి, బ్యాక్కి వెళ్ళి మళ్ళీ రండి. ఓకే, మీరు ఇంతకు ముందు OBD2 లో క్రియేట్ చేశారండి, గుర్తుపెట్టుకోండి.
అర్థమైన OBD2లో క్రియేట్ చేశారు. ఓకే సార్, ఓకే. అర్థమైన OBD2లో క్రియేట్ చేశాం కదా మనం. క్రియేట్ చేసాము, నంబర్ రేంజ్ కూడా ఇచ్చాము. డొమెస్టిక్ కస్టమర్ అనేది క్రియేట్ చేసాం, గుర్తుపెట్టుకోండి. కంపెనీ కోడ్ ఇచ్చారా? ఇప్పుడు సెలెక్ట్ చేయండి. వెయిట్ ఆగని చెప్తాను. పైన మీరు ఒక నిమిషం లైన్లో ఉండండి, చెప్తాను ఎందుకు వచ్చింది అట్లా. 1 minute చూడండి ఉన్నాను. ఇప్పుడు సెలెక్ట్ చేయండి, డొమెస్టిక్ కస్టమర్ సెలెక్ట్ చేయండి. మీకు అన్ని ఎందుకు వస్తున్నాయి? కంపెనీ కోడ్ కరెక్టేనా? కరెక్టే సార్. పైన సార్ అట్లా చూడండి, డొమెస్టిక్ చూడండి, చేసింది ఏమన్నా వరా ఇది ఉంది కదా, VARI కింద వచ్చిందా? వచ్చింది కదా. నెట్ ఏదైనా స్లో ఉంటే ఒక్కొక్కసారి బ్యాకప్ నుంచి క్యాచ్ అవ్వదు అనమాట. అప్లికేషన్ అనేది, డాక్యుమెంట్ అనేది క్యాచ్ అప్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. SAPకి సిస్టమ్ కాన్ఫిగరేషన్, హై కాన్ఫిగరేషన్ పనిలేదు. నెట్ బాగా స్పీడ్ ఉండి 8 GB ర్యామ్ ఉంటే చాలు. ఇది కరెక్టేనా? డొమెస్టిక్ కస్టమర్ కరెక్టేనా? కరెక్టే సార్, నాదే. OBD2లో క్రియేట్ చేసాం కదా. అదే సార్. ఇప్పుడు అది సెలెక్ట్ చేస్తున్నారు కదా, ఎంటర్ కొట్టండి. ఓకే, ఆగండి. ఆ టైటిల్ దగ్గర క్లిక్ చేసి కంపెనీ తీసుకోండి. టైటిల్ దగ్గర స్క్రోల్ చేసి కంపెనీ తీసుకున్నారు కదా, అక్కడ డొమెస్టిక్ కస్టమర్ నేమ్ ఇవ్వండి. డొమెస్టిక్ అక్కడ సెలెక్ట్ చేయండి. డొమెస్టిక్ కస్టమర్ ఓకే సార్. డొమెస్టిక్ కస్టమర్ అని రాశారా? రాసి నేమ్ ఇవ్వండి ఏదన్నా. వరా ఇచ్చారు కదా. కింద కూడా ఫామ్ ఫిల్ చేయండి మొత్తం. మీ విజయవాడ అని, అంటే మీ ఊరి పేరు ఏదో, మీకు నచ్చిన సిటీ పేరు, కంట్రీ కోడ్ అవన్నీ తీసుకోండి. ఓకే. ఇంతకుముందు ఏం చేసాం? గ్రూప్స్ క్రియేట్ చేసాం. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? మాస్టర్ డేటాలో క్రియేట్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఓకే. క్లియర్, డౌట్ ఏం లేదు కదా? కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అనిపిస్తుంది. ఓకేనా? సో మీరు నేమ్ ఇచ్చేసారు, కింద INR ఇచ్చేసారు, అన్నీ అయిపోయింది. కంట్రోల్ డేటా మీద క్లిక్ చేయండి. పక్కనే కంట్రోల్ డేటా మీద క్లిక్ చేయండి. ఓకే, ఇది తప్పని వస్తుంది. 50030. డిజిట్స్ తప్పించారు మీరు, ఇంకోటి ఎక్స్ట్రా కానీ ఎక్కువ. అది పక్కన అది కంట్రోల్ డేటా. ఓకే, కంట్రోల్ డేటా చెప్పి చూసారా? మీకు ఒక కాలం దగ్గర కింద చూడండి, కర్సర్ వచ్చింది, చూసారా? వెండర్ దగ్గర ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, రియల్ టైంలో మీరు చేసేటప్పుడు కస్టమరే మనకు ఒక్కోసారి వెండర్ అవుతాడు, గుర్తుపెట్టుకోండి. అవును సార్, అవును చెప్పారు. అర్థమైందా? కస్టమర్ వెండర్ కూడా అవుతాడు. సో దానికి సంబంధించింది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే. ఇది నెక్స్ట్ చెప్పుకున్నాం, చిన్న సినారియో ఒకటి చెప్పుకున్నాం దీనికి సంబంధించి. కస్టమరే వెండర్ అయితే ఏంటి అనేది. ఓకేనా? తర్వాత పేమెంట్ ట్రాన్సాక్షన్స్ లోకి వెళ్ళండి. సో ఇక్కడ ఇప్పుడు ఇది ఈ కంట్రోల్ డేటా అంటే ఆ సినారియోలోనా సార్ ఇది? అంటే కస్టమర్ వెండర్ అయితే ఏంటనేది సినారియో. అదే అప్పుడు వెండర్ని ఇక్కడ యాడ్ చేస్తాం. కస్టమర్ వెండర్ కింద కూడా ఉంటాడు కదా, అది ఇస్తాం మనం. ఓకే. డీటెయిల్స్ ఇచ్చి ప్రాసెస్ చేస్తాం. ఓకేనా? తర్వాత పేమెంట్ ట్రాన్సాక్షన్స్ లోకి వచ్చాం. ఇక్కడికి రాగానే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అంటే మనం కస్టమర్కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్, వాళ్ళ అకౌంట్ నంబర్స్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే. బట్ మన దగ్గర ఏం లేవు కదా, ఇప్పుడు కస్టమర్స్ సంబంధించిన ఏం లేవు కదా. అవును సార్, అవును. అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు రైట్ టైం ఏంటంటే మన దగ్గర లేవు కాబట్టి నో నీడ్ టు గివ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో పైన కంపెనీ కోడ్ డేటా అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశారు కదా. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక విండో ఓపెన్ అయింది.
విండో ఓపెన్ అయిన తర్వాత మనకి చూడండి, మనం జిఎల్లో డొమెస్టిక్ రికాన్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేసాం కస్టమర్కి. అవును సార్, అవును. అది తీసుకోవాలి. జిఎల్లో ఇక్కడ తీసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. ఇవ్వండి, ఓకే. అక్కడ స్క్రోల్ చేయండి, లేకపోతే బటన్ మీద క్లిక్ చేయండి, అక్కడ సెర్చ్ బటన్ మీద. చూసారా, డొమెస్టిక్ కస్టమర్ ఎక్కడ క్రియేట్ చేసాం, మనం జిఎల్లో నెంబర్ ఇచ్చాం, 104 ఇచ్చాం. అది ఇక్కడ తీసుకోవాలి. ఓకే. ఓకే, సో ఇక్కడ మనం ఒక చిన్న పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డొమెస్టిక్ అకౌంట్ తీస్తున్నారు కదా, తర్వాత చెప్తాను. షార్ట్ కీ తీసుకోండి, షార్ట్ కీ 00, షార్ట్ కీ చూడండి ఇక్కడ ఎంత వస్తుంది. అది కాదు, స్క్రోల్ చేయండి, నెంబర్ అది కాదు, చేంజ్ అవుతుంది ఇక్కడ. స్క్రోల్ చేయండి ఒకసారి, మీకు దానికి సంబంధించిన షార్ట్ కీ తీసుకోవాలి. కిందకి రండి, బాగా కిందకి రండి, 30 అనుకుంటా. సో చూడండి, కస్టమర్ పేమెంట్ అది 31 కస్టమర్ నంబర్ కదా మనం ఇస్తుంది, 31 తీసుకోండి. ఈ కస్టమర్ కి సంబంధించింది కదా, 31 తీసుకోవాలి మనం ఇక్కడ. ఓకే, తర్వాత క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ అని ఉంది, అది కూడా తీసుకోవాలి. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ దగ్గరికి రండి, దాని కింద ఆప్షన్, దాని కింద తర్వాత అది అక్కడికి వచ్చేసి మేజర్ కస్టమర్ తీసుకోవాలి. చూడండి, మేజర్ కస్టమర్ ఉంటుంది చూడండి, నెంబర్ గుర్తులేదు నాకు. మేజర్ కస్టమరా సార్? మేజర్ కస్టమర్ ఉంటుంది. E6 చూడండి, E6 మీరు అసలు పెట్టారు కదా, చూడలేదా మీరు? పెట్టారు, చూసారు అనుకున్నా. అది E6 మేజర్ కస్టమర్, అది తీసుకోండి. ఓకే, 1 minute, ల్యాప్టాప్ లో ఛార్జింగ్ అయిపోతుంది. ఓకే, మేజర్ కస్టమర్ తీసుకున్నారు కదా. వెయిట్, సో మేజర్ కస్టమర్ తీసుకున్నారు. చూడండి, ఇక్కడ మనం జిఎల్ లో క్రియేట్ చేసినటువంటి రికాన్ అకౌంట్ అనేది డొమెస్టిక్ అనేది ఇచ్చాం అనమాట. డొమెస్టిక్ రికాన్ అకౌంట్ అనేది క్రియేట్ చేసాం, అది ఇక్కడ ఇచ్చాం మనం. ఇక్కడ మనం డొమెస్టిక్ కస్టమర్ ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డొమెస్టిక్ కస్టమర్ రికాన్ అకౌంట్ ఇవ్వాలి. అదే మీరు ఇంటర్నేషనల్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ కస్టమర్ రికాన్ అకౌంట్ ఇవ్వాలి. వన్ టైం కస్టమర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం కస్టమర్ రికాన్ అకౌంట్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, క్లారిటీగా చెప్తున్నాను నేను. ఓకే సార్, మళ్ళీ చెప్తున్నాను, డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తే డొమెస్టిక్ కస్టమర్ రికాన్ అకౌంట్ ఇవ్వాలి, అంటే జిఎల్ లో క్రియేట్ చేసేది. ఇంటర్నేషనల్ కస్టమర్ క్రియేట్ చేస్తే ఇంటర్నేషనల్ కస్టమర్ రికాన్ అకౌంట్ ఇవ్వాలి, జిఎల్ లో క్రియేట్ చేసింది. ఓకే, వన్ టైం కస్టమర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం కస్టమర్ రికాన్ అకౌంట్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి, జిఎల్ లో క్రియేట్ చేసింది. ఓకే సార్, అర్థమైందా? క్లియర్ కదా? క్లియర్ సార్, డౌట్ ఏం లేదు కదా? తర్వాత పేమెంట్ ట్రాన్సాక్షన్స్ లోకి వెళ్ళండి. ఓకే, అక్కడ చూడండి, క్లిక్ చేసి 001 అనుకుంటా, 0001 వస్తుంది చూడండి అక్కడ. ఒకసారి మీరు డ్రాగ్ చేసి చూసుకోండి, అది ఏంటనేది చూసుకోండి. పేయబుల్ ఇమిడియట్లీ డ్యూ యూనిట్, అది ఏంటో దేనికి సంబంధించి ఇంతకుముందు మనం అనుకున్నాం. వెంటనే పే చేస్తే మనం వెండర్స్ కి డిస్కౌంట్లు ఇచ్చాం కదా, వెండర్స్ మనం వెంటనే పే చేస్తే 14 days లో అయితే 3% క్యాష్ డిస్కౌంట్ అక్కడ మనం ఇచ్చాం వాళ్ళకి, సరే వాళ్ళు మనకి ఇచ్చారు. అవును సార్, ఇక్కడ మనం వాళ్ళకి ఇస్తాం అనమాట. ఓకే, చూసారా, మనకి వెంటనే పే చేస్తే కొంతని 14 days అయితే 3%, 30 days అయితే 2%, 45 days లో అయితే ఏముంది డిస్కౌంట్ ఉండదు. ఇట్లా మనకు కొన్ని స్టెప్స్, ఆల్మోస్ట్ చాలా స్టెప్స్ ఉంటాయి డిస్కౌంట్ కి సంబంధించి, చాలా ఉంటాయి. సో వీటన్నిటిలో ఏదైనా మనం వాడుకోవచ్చు. సో లేదు అట్లా కాదు, అసలు ఇందులో ఏది దొరకలేదు అనుకున్నాం, ఎబాబర్ తో చెప్పి ప్రోగ్రామ్ లో చేయించుకోవచ్చు ఇట్లాంటి ఒకటి. ఓకేనా? ఇప్పుడు అది తీసుకుని సేవ్ చేసేయండి. ఓకే సార్, ఓకే, సేవ్ చేసేయండి. కింద వచ్చిందా? సేవ్ చేయండి. సేవ్, కంట్రోల్ ఎస్. చూసారా, కింద చూడండి, కస్టమర్ 0004,007 has been created by the created company code అన్నాడు. అంటే ఒక కస్టమర్ ని మీరు డొమెస్టిక్ కస్టమర్ ని క్రియేట్ చేశారు మీరు. అట్లాగే ఇంకో కస్టమర్ క్రియేట్ చేయండి ఇప్పుడు మీరు. ఓకే సార్, నేమ్ మార్చండి అక్కడ. ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది కదా, అదేంటి తీసుకున్నారు మీరు? ఇందాక సార్, ఇందాక సేవ్ చేసి అంటే అది అలాగే ఉంచండి. కంపెనీ కోడ్ ఇచ్చారా? కంపెనీ చేయండి, ఇక్కడి నుంచి చేయండి, సేమ్ అలాగే. ఇక్కడ మనం ఇంటర్నేషనల్ కస్టమర్ తీసుకుంటామా సార్, లేదంటే ఇంటర్నేషనల్ వద్దు, మన డొమెస్టిక్ ఇంటర్నేషనల్ లేదు, మనం లోకలే చేస్తున్నాం ప్రస్తుతానికి. ఇంటర్నేషనల్ కస్టమర్ లేరు మన దగ్గర. ఓకే, అర్థమైనా? ఇంటర్నేషనల్ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. మన డొమెస్టిక్ కస్టమర్ పని చేద్దాం. ముందు మనకి లోకల్ గా సెట్ అయ్యామనుకో, ఇంటర్నేషనల్ వెళ్దాం మనం. ఎందుకంటే ఇన్ని కస్టమర్ క్రియేట్ చేస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు.
డొమెస్టిక్ కస్టమర్ ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పేది అంతా ఏంటంటే సింపుల్ వేలో వెళ్ళిపోతున్నాం మనం. అడ్వాన్స్ ఎప్పుడు నేర్చుకుంటాం? రేపు మీరు జాబ్ కొట్టిన తర్వాత కూర్చుని అదే పని ఒక 1 year పాటు హార్డ్ వర్క్ చేశారు అనుకోండి, ఎస్ఐపి మొత్తం పిండేయటం ఇంకా వచ్చేస్తుంది సబ్జెక్ట్ అంతా కూడా. అర్థమైందా? ఇప్పుడే అన్ని చెప్పేసాం అనుకో, నేను చెప్పినా నాకు మైండ్ పనిచేది, మీరు నేర్చుకుంటే మీకు పనిచేది, దేని తర్వాత ఏదనేది. ఇప్పుడు మనం చెప్పే సబ్జెక్ట్ అంతా కూడా ఆల్మోస్ట్ చాలా ఎక్కువ చెప్పుకుంటున్నాం, అయినా సరే మనకి కంప్లీట్ అయిపోతే ఓహో ఇంతేనా ఎస్ఏపి అనేది తెలిసిపోద్ది, వాట్ ఈజ్ వాట్ అనేది తెలిసిపోద్ది మనకి. మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, మీకు క్లారిటీ వచ్చింది కదా ఏంటనేది, అవునా కదా? ఓకే, ఏంటి ప్రాబ్లం ఏంటి? వెయిట్ బ్యాక్గ్రౌండ్ నేను చెప్తాను మీకు మర్చిపోయారు అనుకుంటా. ఓకే, ఫస్ట్ ఏం చేశారు అక్కడ, నేమ్ ఫస్ట్ తీసుకున్నారు, ఏది ఇది డొమెస్టిక్ కస్టమర్ వారా అని చెప్పేసి మనది క్రియేట్ చేసిన తీసుకున్నారు. ఎంటర్ కొట్టండి. ఇదిలో వచ్చింది సార్, డు యు వాంట్ టు సేవ్ యువర్ డేటా ఫస్ట్? నోన్ కొట్టండి. అది క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి మళ్ళీ టీ కోడ్ ఇవ్వండి. XD01 ఇచ్చారు కదా? డొమెస్టిక్ కస్టమర్ ఇచ్చారు, కంపెనీ కోడ్ ఇచ్చారు, ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఏం కలిసి పని లేదు, మనం వచ్చేసింది ఆటోమేటిక్. కంటిన్యూ చేయండి. అప్పుడు సెకండ్ స్టెప్ వచ్చాం కదా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? కంపెనీ తీసుకోండి. అక్కడ కంపెనీ తీసుకున్నారు. కస్టమర్ నేమ్ ఏదైనా ఇంకో కస్టమర్ నేమ్ ఇవ్వండి. సుబ్బారావు, మన డొమెస్టిక్ కస్టమర్ అన్నారు, ఒకళ్ళ పేరు ఇచ్చారు. ఇక్కడ ఇంకొకళ్ళ నేమ్ ఇవ్వండి, మీ పేరు రాసుకోండి, లేకపోతే నా పేరు రాయండి, ఎవరో ఒకళ్ళది. ఇచ్చేసారు కదా? వెయిట్ ఆగండి, ఇంకా ఉంది చేయాల్సిన కాన్ఫిగరేషన్. మర్చిపోతున్నారు మీరు, కంగారు పడద్దు, డోంట్ వరీ, స్లోగా చేయాలి, పీస్ఫుల్ గా చేయండి, కంగారు ఏం లేదు. ఓకే, అవన్నీ రాయండి. స్ట్రీట్ రాయండి, డిస్ట్రిక్ట్ రాయండి, పిన్ కోడ్ ఇవ్వండి, కంట్రీ కోడ్ ఇవ్వండి, రేంజ్ ఇవ్వండి, అన్ని రాయండి. ఇచ్చారా? కంట్రోల్ డేటాలోకి రండి. చూసారు, మీకు ఈ కాన్సెప్ట్ చెప్పాను ఇందాక, కస్టమరే వెండర్ అయితే ఏం చేయాలనేది. తర్వాత అది కాబట్టి అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ పేమెంట్ టర్మ్స్ రండి. పేమెంట్స్ ఏం లేవు కాబట్టి, బ్యాంక్ డీటెయిల్స్ ఏం లేవు కాబట్టి మనం ఇవ్వట్లేదు. ఓకే, క్లియర్ కదా? తర్వాత కంట్రోల్ డేటాలో రండి. కంపెనీ కోడ్ డేటా వచ్చారు కదా? అక్కడ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి, జిఎల్లో క్రియేట్ చేసి తీసుకోండి. అది వెరీ గుడ్, ఎగ్జాక్ట్లీ. సో అది తీసుకున్నాం. షార్ట్ కి 031 అంతే కదా? 031 కస్టమర్ నెంబర్ అంతే తీసుకోండి. 031 కదా అది. తర్వాత అక్కడ E6 తీసుకోవాలి, క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ E6 మేజర్ కస్టమర్ తీసుకున్నారు కదా? అది అయిపోయింది. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, పాయింట్ చెప్పాను కదా, డొమెస్టిక్ కస్టమర్ తీసుకుంటే మీరు ఏం చేయాలి, డొమెస్టిక్ రికాన్ అకౌంట్ జిఎల్ యాడ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే మీరు అన్నారు ఇంటర్నేషనల్ క్రియేట్ చేద్దాం అన్నారు. ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ క్రియేట్ చేస్తే ఇంటర్నేషనల్ రికాన్ అకౌంట్ తీసుకోవాలి. అది సో వన్ టైం కస్టమర్ తీసుకున్నా కూడా వన్ టైం కస్టమర్ రికాన్ అకౌంట్ జిఎల్లో క్రియేట్ చేసి తీసుకోవాలి. ఓకేనా? ఓకే. తర్వాత పేమెంట్ ట్రాన్సాక్షన్స్ మీద క్లిక్ చేయండి. అక్కడ వచ్చేసి చూడండి, ఒక్కటే కదా ఫిల్ చేస్తుంది మనం, 001 అనుకుంటా కదా? 0001 ఇచ్చారా? తర్వాత ఇప్పుడు సేవ్ చేసేయండి. సేవ్ చేశారా? సేవ్ అయిపోయింది. అయిపోయింది. ఓకేనా? ఓకే సార్. ఓకే, సేవ్ చేసేసారు, అయిపోయింది. సో మనం వచ్చేసి 2 క్రియేట్ చేసాం. అప్పుడు ఇద్దరు పేరు మీద క్రియేట్ చేసాం. అవును సార్. ఓకేనా? చాలా ఇంకోటి క్రియేట్ చేస్తారా? నా ఓన్ గా నేను ఒకటి క్రియేట్ చేస్తాను సార్. చేయండి, ఏది చూసుకోవద్దు. మీరు మర్చిపోతారా? లేదు సార్, చేస్తారా? చేసేయండి, నేను చెప్పను, మీరు చేయండి, కరెక్ట్ గా చేయండి, మిస్ చేయొద్దు, మళ్ళీ ఎర్రర్స్ వస్తుంది చెప్తున్నా. ఓకే సార్. ఓకే, ఎంటర్ కంటిన్యూ బట్టి క్లిక్ చేయండి. ఒకసారి బ్యాక్ వస్తాం. నేను చూసుకుంటారా?
వచ్చింది. నెక్స్ట్ విండో ఓపెన్ అయింది కదా, మీరు కంటిన్యూ చేయండి ఇంకా. ఓకే, మీ ఇష్టం. ఈ ఒక్క కాన్ఫిగరేషన్ అయిపోయి ఇప్పుడు డాక్యుమెంట్ పోస్ట్ చేసేసామంటే మీరు రెడీ అనమాట ఇంటర్వ్యూకి. మిగతా అన్ని ఏముంది, చెత్త టాపిక్స్, అసలు ఏదో చెప్పాలని చెప్తారు తప్ప ఏముండదు అక్కడ. నేను చూడలేదు, జాగ్రత్తగా చేయండి, మర్చిపోద్ది. ఇది డౌట్ ఉంటే అడగండి నన్ను. ఓకే సరే, ఓకే. ఒక చిన్న క్లాస్ ఫోన్ మాట్లాడతాను, లోపు మీరు కంటిన్యూ చేయండి, మిస్ చేయదు కూడా. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ 3కి నితీష్ అని ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన క్లాస్ ఉంది. ఓకే సార్. మీరు నితీష్తో నేను చెప్తాను, చేస్తారా కాన్ఫిగరేషన్? ఇది సార్ ఈ కాన్ఫిగరేషన్ చేస్తారా నితీష్ తోటి? నేను చెప్తాను. నేను చేస్తాను సార్, మీరు మాట్లాడండి. ఆయన కూడా అడుగుదాం, మరి ఆయన ఏమంటారు తెలియదు కదా. ఏది మర్చిపోద్దండి, జాగ్రత్తగా చేయండి. ఓకే సార్, ఓకే. నితీష్ గారు స్టార్ట్ చేద్దాం. వేరే క్లాస్ అవుతుంది, అయిపోగానే చేద్దాం. ఓకేనా? ఒక 10 minutes. ఓకే ఓకే. ఏది మిస్ చేయలేదు కదా. టెస్టింగ్ ఇది మాత్రం మీరు టెస్టింగ్ పర్పస్ అని పెట్టుకోండి. మీరు ఏ ఒక్క లైన్ కూడా మిస్ చేయకూడదు. ఓకే సార్. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టీ కోడ్ గుర్తు పెట్టుకోవాలండి. నేను చెప్పే అన్ని కూడా టీ కోడ్స్ అట్లీస్ట్ ఒక 50 ఉండాలి మన మైండ్ లో. టక్క వెళ్ళిపోవాలి. టీ కోడ్ అడగని చెప్పేయాలి, ఏ కాన్ఫిగరేషన్ ఏ టీ కోడ్ అనగానే. ఇప్పుడు నేను చెప్పిందంతా థియరిటికల్ గా మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మీరు, ఎవరు అడిగినా సరే ఇంటర్వ్యూలో. గుర్తుపెట్టుకోండి. ఓకే ఎక్కడికి వచ్చారు మీరు? అక్కడ షార్ట్ కి షార్ట్ కినా 31 031 కదా కస్టమర్ నంబర్, అంతే కదా 031. కింద E6 ఇవ్వండి, E6. ఓకే ఓకే. తర్వాత పోస్టింగ్ అక్కడికి వెళ్ళండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ 0001 అక్కడ. ఓకే. చెప్పి మైండ్ లో ప్రింట్ అయిపోయాయి మొత్తం. ఓకే అయిపోయింది కదా. ఇప్పుడు సేవ్ చేసేయండి. కంట్రోల్ డేటాలోకి వెళ్ళారా? చేశారా మొత్తం? చేసా సార్ అది. ఓకే, క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఒక ఇమేజ్, ఆ ఇమేజ్ చూపించండి ఒకసారి. కింద వచ్చింది కదా కస్టమర్ ఇదే సార్, క్రియేటెడ్ అని వచ్చిందా? క్రియేటెడ్ సార్, క్రియేట్ అయింది. కస్టమర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ కంపెనీ కోడ్. ఆ కంపెనీ కోడ్ లెవెల్లో కస్టమర్ అనేది క్రియేట్ అయిందంట. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం పోస్ట్ చేద్దాం. 1 minute. పోస్ట్ ఏం చేద్దామంటే, ఒక కస్టమర్ కి శాలరీ అంటే దీనికి సంబంధించింది కాదు కదా. ఓకే, రా మెటీరియల్ కింద చేద్దాం మనం. రా మెటీరియల్ ఉంది కదా ఆల్రెడీ. అవును సార్, అవును ఉంది. ఓకే, ఓపెన్ చేయండి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 ఆర్ F22 ఉంది. FB70 లోకి వెళ్ళండి మీరు. FB70. ఓకే సార్. ఓపెన్ చేయండి. ఒక నిమిషం, మీరు ఇంకొక అకౌంట్ క్రియేట్ చేద్దాం. వెయిట్ 1 minute. సేల్స్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాం. మనకి సేల్ చేసినట్టు అనమాట. కస్టమర్ సేల్ చేసాం కదా మనం. ఓకే సార్. రా మెటీరియల్ కస్టమర్ కొండ కదా, మరిస్తే దరిద్రంగా ఉంటుంది, చూసేవాళ్ళని అవుతారు. ఓకే, సేల్ చేసినట్టు ఒక GL లో ఒక అకౌంట్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? సేల్స్ అనేది ఏ అకౌంట్ గ్రూప్ అనేది ఒకసారి OBD4 లోకి వెళ్ళి చూసుకోండి. GL గ్రూప్ లోకి వెళ్ళి /n అది రిమూవ్ చేయండి, బ్యాక్గ్రౌండ్. /n OBD4 లోకి వెళ్ళండి. GL గ్రూప్స్ లోకి వెళ్తున్నాం మనం. సేల్స్ చూడండి, 3 lakhs కింద లాస్ట్ లో ఉంది చూడండి. 3 lakhs కనిపిస్తుంది నాకు. లాస్ట్ 3 lakhs నుంచి 3,99,000.
మీరు ఇక్కడ ఏంటి చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వలేదంటే ఇక్కడ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వలేదంటే ఇక్కడ సార్ పైన పక్కన ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ రాలేదండి మీకు ఇక్కడ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ సార్ పక్కన మీకు చార్ట్ ఆఫ్ అకౌంట్ కనిపిస్తుందా అకౌంట్ గ్రూప్స్ పక్కన ఇది ఎవరిది పొజిషన్ లోకి వెళ్ళండి పొజిషన్కి వెళ్ళి చూడండి ఒకసారి మీది మీకు ఇది ఇవ్వండి మీరు ఎవరి దాంట్లోనో చూసుకుంటున్నారు బై లక్ ఇది ఇందులో మీ ఓన్ గా ఉన్నాయి కాబట్టి మీరు చూస్తున్నారు నేను కూడా చెక్ చేసుకోవడం బెటర్ అట్లయితే చూసారా పక్కన ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వచ్చిందా మరి అలా వెళ్ళిపోతే ఎట్లా అండి ఇది ఓకేనా సేల్స్ చూడండి 3 lakhs ఎవరో వాడు కూడా 3 lakhs తీసుకున్నాడు ఇంకోడు కూడా అంటే ఇది ఇప్పుడు యాక్చువల్గా ఇదంతా కూడా ప్రతి ఒక్కళ్ళు ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇదే ఫార్మేట్ కాపీ చేస్తున్నారు అంటే సేమ్ అంటే నేను కూడా ఓన్ గా ఏం రాయాలి ఇది ఎవరో ఇచ్చారు నాకు నా ఫార్మేట్ వాడుతున్నాను యాక్చువల్గా సత్యనారాయణ గారిని ఒక ఆయన ఉండేవాడు పెద్ద ఆయన మనకి అమీర్పేటలో పెద్ద ఇన్స్టిట్యూట్ అయింది బాగా పెద్ద మంచి పొజిషన్ లో ఉన్నాడు ఆయన ఓన్ కంపెనీ ఉంది ఆయనకి చాలా పెద్ద సార్ ఆయన ఇది ఆయన తయారు చేశాడు ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు వాడుతున్నారంటే అంతమంది వాడుతున్నారు సరే పోన్లే ఎవరో ఒకళ్ళు ఏమందలే కానీ ఓకేనా సో ఇప్పుడు 3 lakhs వచ్చారు కదా ఈ సేల్స్ అకౌంట్ ఎంత 3 lakhs నుంచి ఉంది కదా ఓకే అక్కడికి వెళ్ళిపోండి FS00కి వెళ్ళిపోండి FS00లోకి వెళ్ళిపోయి 3 lakhs ఇవ్వండి అక్కడ ఓకే కింద సేల్స్ అని తీసుకోండి అక్కడ అకౌంట్ గ్రూప్ సేల్స్ వచ్చింది కదా ఇప్పుడు సేల్స్ దేనికి సంబంధించింది సేల్స్ బ్యాలెన్స్ షీట్ కాదు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి సంబంధించింది ఓకే బ్యాలెన్స్ షీట్ ఈ రెండింగ్ లో చేస్తాం అవును సార్ అర్థమైందా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కింద వస్తుంది మనకి ఎప్పుడైనా సరే ఓకేనా ఓకే సార్ కింద సేల్స్ అకౌంట్ అని రాయండి సేల్స్ ఏసీ తర్వాత సేల్స్ అకౌంట్ అని రాయండి సేల్స్ అకౌంట్ అని రాసి మీ కంపెనీ కోడ్ రాసుకోండి సేల్స్ ఏసీ అని ఇవ్వండి అక్కడ కింద సేల్స్ అకౌంట్ ఫర్ అని చెప్పేసి మీ కంపెనీ పేరు రాయండి కంట్రోల్ డేటాకి వెళ్ళండి ఇండియన్ కరెన్సీ తీసుకోండి వచ్చేసింది కదా ఆటోమేటిక్ గా లైన్ ఐటమ్ డిస్ప్లే మీద క్లిక్ చేయండి 001 తీసుకోండి నెక్స్ట్ అక్కడ క్రియేషన్ బ్యాంక్ ఇంట్రెస్టా G001 అక్కడ G001 వస్తుంది అంతే జనరల్ వచ్చింది కదా సేవ్ చేసేయండి సేవ్ చేశారు కదా సేల్స్ అకౌంట్ వచ్చేసింది కదా వెరీ గుడ్ ఎక్సలెంట్ అన్నమాట ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం ఒకటి అకౌంట్ ఒకటి ఎక్సెల్ MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి ఏం రాద్దాం కస్టమర్ పేరు ఇద్దాం ఎగ్జాంపుల్ సరే డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అన్నాం ఓకేనా మీరు డొమెస్టిక్ అని క్రియేట్ చేస్తారు కదా మీరు రియల్ టైంలో ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి నేమ్ని బట్టి తీసుకోవాలి ఓకే డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ మెటీరియల్ సేల్ టు డొమెస్టిక్ కస్టమర్ అనుకుందాం మీకు తెలిసి ఇబ్బంది మీకు అర్థమైపోద్ది కదా ఒక 50,000 ఇస్తాం 1,00,000 రూపాయలు వేయండి సరే అమౌంట్ అయిపోయినా పర్లేదు మీకు తెలుసు కాబట్టి టు సేల్స్ అకౌంట్ అన్నాం ఓకే చూడండి ఎప్పుడైనా సరే నేమ్ పైన నేమ్ ఉంది అక్కడ కస్టమర్ నేమ్ తీసుకోవాలి ఇక్కడ డొమెస్టిక్ కస్టమర్ అని క్రియేట్ చేశారు కాబట్టి అది తీసుకుంటున్నాం లేకపోతే మీరు సుబ్బారావు వెంకటరావు రమణ రవి రాజు గోపి ఏది ఉంటే అది తీసుకోవాలి అవును సార్ ఓకేనా జిఎల్లో సేల్స్ అకౌంట్ లేదు కాబట్టి సేల్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసాం ఎందుకంటే కస్టమర్ ఇప్పుడు రా మెటీరియల్ కొనుక్కోడు కదా చూసేవాడు కొంచెం కామెడీగా అనిపిస్తుంది నేను చెప్పినా కూడా అందుకని మీకు సపరేట్ గా చేశాను ఓకే క్రియేట్ చేశాను సో అది మనం FB70లోకి వెళ్ళి పోస్ట్ చేయాలి FB70లోకి వెళ్ళండి ఇప్పుడు /n FB70
ఓకేనా? ఓకే. పైన డెబిట్ అవ్వాలి, కస్టమర్ తీసుకోండి అక్కడ. కంపెనీ కోడ్, కస్టమర్ బై కంపెనీ కోడ్ క్లిక్ చేయండి. కస్టమర్ బై కంపెనీ కోడ్ అక్కడ తీసుకోండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. వచ్చారా? కంటిన్యూ చేయండి. కంటిన్యూ. వచ్చిందా? డొమెస్టిక్ కస్టమర్ వచ్చింది కదా మనకి. డొమెస్టిక్ కస్టమర్ మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. అన్ని డొమెస్టిక్ కస్టమర్స్ కదా మనం చేసింది. అవును, 3 చేసాం సార్. వెరీ గుడ్, వెరీ. సో కింద డేట్ ఇవ్వండి, వాళ్ళ డేట్. అక్కడ కర్సర్ పెట్టండి. వెయిట్ మీరేం టైప్ చేయదు. ఆ కార్నర్ బాక్స్ మీద క్లిక్ చేయండి. కింద రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. కరెక్టే ఉంది కదా 1. రైట్ మార్క్ మీద మీకు పని లేదు, రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి, వచ్చేస్తుంది రైట్ గా. ఓకే, రైట్. రిఫరెన్స్ రాయండి. పక్కన రిఫరెన్స్ ఉంది కదా, రిఫరెన్స్ రాయండి ఏదన్నా. రిఫరెన్స్ 1 అని ఇవ్వండి. ఓకే, ఓకేనా? క్లియర్ కదా? అమౌంట్ దగ్గర 1,00,000 రూపాయలు వేయండి. ఓకే, రాశారు కదా? కింద టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ లో రాయండి. టెక్స్ట్ లో ఏమని రాద్దాం? టెక్స్ట్ లో కస్టమర్ ఇన్వాయిస్ అని రాయండి. కస్టమర్ ఇన్వాయిస్ అని రాయండి. ఓకే. కింద జిఎల్ దగ్గరికి రండి. ఓకే. ఆ జిఎల్ దగ్గర ఇక్కడ ఏం రాస్తారంటే, మనం సేల్స్ అకౌంట్ క్రియేట్ చేసాం కదా, అది తీసుకోండి. కంటిన్యూ. సేల్స్ అకౌంట్ చేయడం చూడండి. సేల్స్, వెరీ గుడ్. తీస్తున్నారు కదా? సేల్స్ అకౌంట్ తీస్తున్నారు. పైన డెబిట్ అవుతుంది, కింద క్రెడిట్ అవుతుంది. క్లియర్ కదా? క్లియర్గా ఉంది కదా? మనం చేంజ్ చేసిన పని లేదు. పైన డెబిట్ అవుతుంది, కింద క్రెడిట్ అండి. కింద క్రెడిట్, పైన డెబిట్ అవుతుంది, కింద క్రెడిట్ అవుతుంది, అంతే కదా? డెబిట్ పెట్టడం కదా సార్ ఇప్పుడు సేల్స్? లేదు. సేల్స్ అంటే కస్టమ్. ఓకే, ఓకే. సేల్స్ అంటే వెళ్ళిపోతుంది కదా, ఇక్కడి నుంచి వెళ్తుంది కదా మెటీరియల్ అనేది, అది క్రెడిటే అవుతుంది. అది అవును సార్, అవును. పైన డెబిట్, కస్టమర్ డెబిట్ అవుతాడు. కస్టమర్ కి అమ్మాం కదా, కస్టమర్ మెటీరియల్ వెళ్ళింది. సంస్థలోకి వచ్చేదంతా కూడా డెబిట్, పోయేదంతా క్రెడిట్. మెటీరియల్ పోతుంది ఇక్కడ సేల్స్ రూపంలో. కాబట్టి అది ఇచ్చాము. తర్వాత అమౌంట్ ఇవ్వండి, 1,00,000 ఇవ్వండి. ఓకే. ఎంటర్ కొట్టండి. ఇప్పుడు టెక్స్ట్ రాయండి. మళ్ళీ కొట్టండి ఎంటర్. బిజినెస్ ఏరియా అంటే ఇవ్వండి మీది. ఎంటర్ కొట్టండి. వెయిట్ చూసారా? పైన బ్యాలెన్సెస్ ఈక్వల్ వచ్చింది, చూసారా? అంటే మనం కరెక్ట్ గా చేసాం. పైన చూసారా బ్యాలెన్సెస్ ఈక్వల్? పక్కన చూసారా? అక్కడ కర్సర్ పెట్టండి, అక్కడ అప్పుడే సిమ్యులేట్ చేయదు. చూసారా బ్యాలెన్సెస్ ఈక్వల్ అన్నాడు చూడండి. కస్టమర్ డొమెస్టిక్ కింద అడ్రస్ దగ్గర మొత్తం డీటెయిల్స్ అంతా వచ్చేసింది ఆయనకు సంబంధించింది. తర్వాత జిఎల్ అకౌంట్ కింద జిఎల్ అకౌంట్ స్టేటస్ టిక్ మార్క్ వచ్చింది. అంటే కరెక్ట్ గా చేసాం మనం. కాన్ఫిగరేషన్స్ ఎక్కడ కూడా మిస్ చేయలేదు మనం, ఏ కాన్ఫిగరేషన్ కూడా రాంగ్ చేయలేదు. సో అది టిక్ చేసి కంప్లీట్ చేసేయండి. సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ అంటే ఏంటి చూసారా? వెయిట్ ఇక్కడ ఆగండి. చూసారా మనకి డాక్యుమెంట్ టైప్ అన్నాడు. ఇది కస్టమర్ ఇన్వాయిస్ కాబట్టి డిఆర్ డాక్యుమెంట్. కర్సర్ పెట్టండి అక్కడ. డిఆర్ డాక్యుమెంట్ వచ్చింది. కస్టమర్ ఇన్వాయిస్ కాబట్టి డిఆర్ డాక్యుమెంట్ వచ్చింది ఇక్కడ. ఓకేనా? తర్వాత చూడండి, కంపెనీ కోడ్ వచ్చింది, ఫిజికల్ ఇయర్ వచ్చింది. ఫిజికల్ ఇయర్ 2021 వచ్చింది. పీరియడ్ మన 9th పీరియడ్ రన్ అవుతుంది మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం. 12th కాదు మనకు, 9th గుర్తుపెట్టుకోండి. డిసెంబర్ అంటే అది వచ్చేసింది. తర్వాత చూడండి కింద కరెన్సీ వచ్చింది, రిఫరెన్స్ వచ్చింది. తర్వాత ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి పోస్టింగ్ కీస్ చూడండి, ప్రతి దానికి కూడా చేంజ్ అయిపోతాయి. నేను చెప్పాను కదా మీకు. అవును సార్, మనం చెప్పుకున్నాం. 40-50 అయితే ఇప్పుడు 40 ఏమవుతుంది చెప్పండి? జిఎల్ కి 40 అయితే డెబిట్ సార్, 50 అయితే క్రెడిట్ యాక్చువల్ గా అయితే. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి నాకు ఇక్కడ. ఇప్పుడు 01 అయితే డెబిట్, 50 అయితే క్రెడిట్. అది ఎగ్జాక్ట్ గా అన్నమాట. ఓకేనా? సో ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ఈ డెబిట్ క్రెడిట్ ని చూసి, లేకపోతే డిఆర్ డాక్యుమెంట్ అనేది చూసి ఇది దేనికి సంబంధించిన ట్రాన్సాక్షన్ చెప్పచ్చు మనం. అంటే ఇది అకౌంట్ రిసీవబుల్, ఇది రిసీవబుల్ కస్టమర్ కి సంబంధించింది. అంటే మనం అప్పు మీద ఇచ్చామనేది మనకు తెలిసిపోతుంది. ఓకే. ఇప్పుడు పోస్ట్ చేసేయండి.
సేవ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. చూసారా, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసాం మనం. చూసారా కింద చూడండి, డాక్యుమెంట్ 1001 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. నేను నా గురించి నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ నేను కష్టపడి నేర్చుకోవడం కానీ దీనివల్ల చాలా మంది, నేను నైట్ నిద్రపోయాను కాదు ఈ పోస్టింగ్స్ అవ్వక, ఒక్కోసారి సరిగ్గా చెప్పేవాడు దొరక్క నాకు. ఈరోజు రిస్క్ లేకుండా నేర్చుకుంటున్నారంటే చాలా హ్యాపీ అన్నమాట మీరు. ఫ్రాంక్ గా చెప్పండి, కరెక్టా కదా? అవును సార్, కరెక్ట్. ఇంత కాన్ఫిగరేషన్ వితౌట్ ఎర్రర్స్ రాకుండా జాగ్రత్తగా చేస్తున్నామంటే చాలా గ్రేట్. ఓకేనా? కొట్టండి, ఒక 4 డాక్యుమెంట్లు కొట్టేయండి టకటక. ఒక 2 కొట్టి నాకు చెప్పండి మళ్ళీ. ఓకే. ఒకటి చేయండి చాలు, 2 వద్దులే మీకు. తర్వాత ప్రాక్టీస్ చేయండి మీరు. ఓకే సార్. నేను క్లాస్ లో ఉన్నాను, డోంట్ డిస్టర్బ్. ఓకే, అయిపోయిందా? అయిపోయింది సార్. వెయిట్, పోస్ట్ చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు పైన గో టు లోకి వెళ్ళండి. గో టు సార్ ఆయన లాస్ట్ టాప్ లో ఉంది చూడండి, టాప్ లో పైకి వెళ్ళిపోండి, క్లిక్ చేయండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ క్లిక్ చేయండి దాని మీద. చూసారా, అంటే ఇంతకుముందు మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేస్తారు, ఇది 1002 అనేది. ఓకే, ఎంటర్ కొట్టండి. చూసారా, అంటే ఇది కూడా సేమ్ ఇలాగే అనమాట. ఇప్పుడు మీరు పోస్ట్ విత్ రిఫరెన్స్ కొట్టారు కాబట్టి ఇలా వచ్చింది. మీరు ఇది కాకుండా మీకు F-72 ఉంది కదా, F-70 కాకుండా F-002 మీద కూడా చేస్తే ఇలా వస్తుంది మీకు. ఓకే సార్, ఓకే, నేను చెప్తానండి. రాసేయండి, కింద మొత్తం రాసేట్టు. చూసారా, పోస్టింగ్ కి 1 తీసుకుంది ఇక్కడ. మీరు F-22 తో వచ్చేస్తే ఇక్కడ ఇలా ఇవ్వాలి, అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. ఎంటర్ కొట్టండి, ఎంటర్ ఇవ్వండి. చూసారా వచ్చా, అదే సేమ్ డాక్యుమెంట్ వచ్చిందా? అవును సార్, అవును. ఇప్పుడు సిమ్యులేట్ చేసేయండి, పైకి సిమ్యులేట్ చేయండి పైన. ఎంటర్ కొట్టండి. ఇది వచ్చింది కదా సార్, అంటే సేవ్ చేయండి. డాక్యుమెంట్ 103 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. అయిపోయింది చూసారా? అంటే మీరు F-72 తో కూడా చేయొచ్చు అనమాట, F-22 తో కూడా చేయొచ్చు, లేదంటే ఇలా కూడా పోస్ట్ విత్ రిఫరెన్స్ అని కూడా చేయొచ్చు. అంటే సేమ్, అంటే మీరు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు ఇక్కడ. పోస్ట్ విత్ రిఫరెన్స్ ఆల్రెడీ అంతకు ముందు ఏదైతే డాక్యుమెంట్ పోస్ట్ చేశారో దాన్ని రిఫరెన్స్ గా బేస్ చేసుకుని పోస్ట్ చేస్తున్నారు. మీరు ఏం టైప్ చేయాల్సిన పని లేదు, డేట్ ఇవ్వాల్సిన పని లేదు, మంత్ ఇవ్వాల్సిన పని లేదు. ఏదన్నా చిన్న చేంజెస్ కావాలంటే మార్చుకుంటారు అంతే. రిఫరెన్స్ మార్చుకుంటారు, ఇక్కడ పేరు మార్చుకుంటారు, డేట్ కరెక్ట్ సేమ్ ఉంటుంది, అమౌంట్ కష్టం మొత్తం అలాగే ఉంటుంది. అర్థమైందా? సో ఇది ఒక ఆప్షన్ అన్నమాట. మీరు F-22 కొట్టండి మళ్ళీ. కొట్టారా? F-22 కొట్టారా? డాక్యుమెంట్ ఓపెన్ అయింది కదా, అప్పుడు డేట్ ఇవ్వండి. డేట్ ఇచ్చాను సార్, డాక్యుమెంట్ డేట్ వచ్చి పైన కూడా ఇచ్చేయండి, సేమ్ అంతే, ఇంత ముందు ఇచ్చినట్టే. కంటిన్యూ, రిఫరెన్స్ రాసేయండి. రాయండి. ఇప్పుడు మన పోస్ట్ విత్ రిఫరెన్స్ కాదు,
F-22 అంటే మనం డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఓన్ గా. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు అప్పుడు రెఫరెన్స్ తీసుకోండి. ఈ పోస్ట్ కి 01 సార్? అంతే కదా. పోస్టింగ్ కి అంటే ఇదేంటిది, డెబిటా క్రెడిటా? మనం చేసి క్రెడిట్ ఇక్కడ డెబిట్ చేస్తాం ఇక్కడ. ఓకే, అక్కడ క్రెడిట్ చేస్తాం. అవును సార్, అవును. సో 01 తీసుకుంది, ఇచ్చేసారా? ఇక్కడ రండి, క్లిక్ చేయండి, జిఎల్ అకౌంట్ తీసుకోండి. కంటిన్యూ చేయండి. చూసారా, కస్టమర్ వచ్చారు, తీసుకుని. కస్టమర్ డెబిటే కదా మనకి. అవును సార్, అవును. అయిపోయింది కదా. ఎంటర్ కొట్టండి, ఎంటర్. డిఫరెన్స్ ఏం రాయలేదు, కొట్టండి ఎంటర్. వచ్చిందా? అవును సార్. ఇక్కడ ఫిల్ చేసేసి పోస్ట్ చేసేస్తాడు, సింపుల్. కింద పోస్టింగ్ కీ దగ్గర అక్కడ అమౌంట్ ఇవ్వండి, అక్కడ ఎంత ఇచ్చారు అంతే ఇవ్వండి. ఇంకొక ఆయన టైం అయింది పాపం. ఎస్ సార్, ఎస్ సార్. అమౌంట్ ఇచ్చాను. అమౌంట్ ఇచ్చారా? కింద టెక్స్ట్ దగ్గరికి రండి, టెక్స్ట్ రాయండి కింద. పోస్టింగ్ కీ తీసుకోండి. ఎంత పోస్టింగ్ కీ ఎంత వస్తుంది ఇక్కడ? 01 50 వస్తుంది. ఓకే ఓకే, ఇది క్రెడిట్ అంటే 50, క్రెడిట్ అంటే 6, డెబిట్ అంటే 01, క్రెడిట్ అంటే 50. గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. ఓకే ఓకే, ఇచ్చారా? ఇచ్చాను సార్. 01 అంటే డెబిట్, క్రెడిట్ అంటే 50. ఓకే, ఇచ్చేసారు కదా. ఇచ్చిన తర్వాత అకౌంట్ జిఎల్ కూడా తీసుకోండి. ఇక్కడ జిఎల్ తీసుకోవాలి. 50 పక్కనే జిఎల్ తీసుకోవాలి, కింద. అంటే F-22 మీద పోస్ట్ చేయడం మీకు తెలియలేదు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు, అంతే, ఏం లేదు. అవును, F-22 ఇప్పుడు దాకా చేయలేదు సార్ నేను. సేల్స్ తీసుకోండి, అది చేయలేదు, అందుకే మీకు ఇబ్బంది పడుతున్నారు. నేను చెప్తున్నాను కదా, సేల్స్ అకౌంట్. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. పైన స్టార్ తీసుకోండి, పైన స్టార్ ఇవ్వండి. అంటే స్టార్ అంటే కాపీ, అమౌంట్ కాపీ అయిపోతుంది సేమ్. ఓకే, బిల్లు కట్టేటప్పుడు చుక్కలు కనపడతాయి అంటారు కదా, అలా చుక్క అనమాట ఇక్కడ. ఓకేనా? కింద అందుకనే సింబాలిక్ గా పెట్టారనమాట. కింద ప్లస్ సింబల్ ఇవ్వండి, టెక్స్ట్ అంటే కాపీ. టెక్స్ట్ దగ్గర ప్లస్ సింబల్ ఇవ్వండి, సిమ్యులేట్ చేసేయండి. సిమ్యులేట్ లేదు సార్. పైన గో టు లో, పైన డాక్యుమెంట్స్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది డాక్యుమెంట్స్ ఫస్ట్ లో ఉంటుంది. ఆ పైన టాప్ లో ఉంటుంది, టాప్ కి వెళ్ళిపోండి. అది క్లిక్ చేయండి, అక్కడ సిమ్యులేట్ ఆప్షన్ వచ్చిందా? ఓకే, వచ్చింది సార్. సిమ్యులేట్ చేయండి. బిజినెస్ ఏరియా రిక్వైర్డ్ ఇవ్వండి, బిజినెస్ ఏరియా ఇవ్వండి. మీరు అది పెట్టారు, అక్కడ మ్యాండేటరీ చేశారు. ఇప్పుడు సిమ్యులేట్ చేయండి. వచ్చింది సార్. వచ్చేసిందా? చూసారా? F-22 ఇప్పుడు దాకా నేను పోస్టింగ్ చేయలేదు కదా సార్, అందుకే కొత్తగా అనిపించింది నాకు. అర్థమైందమ్మా, మీరు చెప్పింది కరెక్ట్. ఓకే, క్లియర్ కదా? ఎస్ సార్, క్లియర్ సార్, క్లియర్. ఇప్పుడు సేవ్ చేసేయండి, డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది ఇప్పుడు. 10004 was posted in company code. పోస్ట్ అయిందా? క్లియర్ కదా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే హోంవర్క్, ఈ డాక్యుమెంట్ లో 10 టైప్ చేయండి, వచ్చేస్తుంది. తర్వాత చూడండి, పైన చూడండి, ఇంకో పోస్ట్ విత్ రిఫరెన్స్ అని చూడండి ఆప్షన్. పోస్ట్ విత్ రిఫరెన్స్ అవన్నీ చేయండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ఏంటి? క్లిక్ చేయండి, సరదాగా ఆడుకోండి కాసేపు దాని మీద. ఓకే సార్, ఓకే. ఓకే, మొత్తం F-22 మీద కదా సార్ ఇవన్నీ కూడా F-22 లోనే కదా సార్ ఇవి? F-22 అయితే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది విండో. ఇది కాదు ఇట్లా ఓపెన్ అవుతుంది F-22. ఇంకోటి చెప్పాను కదా, అది అక్కడ చేయండి, ఇంకో కీ కోడ్. ఓకే సార్, ఓకే. ఓకేనా? సో అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, ఓకేనా? కస్టమర్ ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేశారు, బట్ చూడాలనుకుంటున్నారు. మీరు ఎలా చూస్తారు? FBL5N వెళ్ళండి, /n FBL5N. మీరు చూసుకోవాలంటే ఇబ్బంది కదా మీకు. FBL5N ఓకే, వెళ్ళండి. FBL5N వెళ్ళారా? ఓకే, ఇప్పుడు వెళ్ళిన తర్వాత పక్కనే మీకు ఒక గడియారం లాంటి సింబల్ కనిపిస్తుంది, ఎగ్జిక్యూట్ అంటారు దాన్ని, చూడండి. అది క్లిక్ చేయండి అక్కడ. ఏంటి రాలేదేంటి? అకౌంట్ ఫుల్ఫిల్ ద సెలక్షన్ వచ్చింది. సెలక్షన్ కండిషన్ అక్కడ ఏమి ఇచ్చారు మీరు? ఈ నెంబర్ నేమ్ ఎందుకు ఇచ్చారు? మీరు ఆల్రెడీ తీసుకుంటారు ఆటోమేటిక్. అది నేమ్ ఇవ్వకూడదు. నేను ఇవ్వలేదు సార్. నేను ఇవ్వకపోతే అలా ఎందుకు వచ్చింది? బ్యాక్ వెళ్ళండి మళ్ళీ. ఇదో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వచ్చింది అది. ఓ పని చేయండి. ఓకే, వెళ్ళిపోయారా? ఓకే, కానివ్వండి. FBL5N. FBL5N
1 minute క్యామ్ ఎందుకు అని అది. ఓకే FBL5N అంతే. FBL5N ఓకే ఇచ్చారు కదా. ఇక్కడ కస్టమర్ అకౌంట్ ఇంటర్నెట్ పని చేయండి, సెలెక్ట్ చేయండి. అక్కడ ఇదే సార్ పక్కన మిర్రర్ సింబల్ సెలెక్ట్ చేయండి. మిర్రర్ సింబల్ అది కాదు, మీకు సెర్చ్ బార్ లా ఉంది కదా, అది సెర్చ్ బార్ అండి. ఇంటర్నేషనల్ పక్కనే ఒక భూతద్దం లాంటిది ఉంది. చేశాను సార్, చేశాను. చేశారా? కంటిన్యూ చేయండి. అట్లా ఎందుకు వస్తుంది మీకు కంపెనీ ఎందుకు? ఓకే వెయిట్, క్లోజ్ చేయండి. మీకు కస్టమర్ వైజ్ ఉంది, క్లోజ్ చేయండి చెప్తాను. నెంబర్స్ వైజ్ రావాలి. కస్టమర్ ఇన్వాయిస్ క్లిక్ చేయండి. అక్కడ ఎక్కడ సార్? జీరో సింబల్ దగ్గర క్లిక్ చేయండి. సెర్చ్ సింబల్, భూతద్దం సింబల్, అక్కడ నెంబర్ రావాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే. కస్టమర్ పైకి వెళ్ళండి, పైన చూడండి కస్టమర్ అన్నారు చూడండి, జనరల్ అన్నారు, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ కంపెనీ కోడ్ చూడండి. కస్టమర్ జనరల్ దగ్గర ఉంది సార్ ఇది. ఓ పని చేయండి, అక్కడ నెంబర్ రావాలండి. మీరు ఇంతకుముందు ఇన్వాయిస్ నెంబర్ పోస్ట్ చేశారు కదా, అది రావాలి. పైన మీరు చూడండి, పైన ఆప్షన్ ఉన్నాయి చూసారా, కస్టమర్ లేకపోతే కస్టమర్ బై కంపెనీ కోడ్, అటు పక్కన క్లిక్ చేయండి. క్లిక్ చేయండి. అక్కడ కస్టమర్ బై కంట్రీ ఆర్ కంపెనీ కోడ్, కంపెనీ కోడ్ ఇచ్చేటప్పుడు చూడండి. అలా చూడండి, అక్కడ మీకు అక్కడ నెంబర్ వస్తుంది. అంటే లాస్ట్ డాక్యుమెంట్ మీరు పోస్ట్ చేశారు కదా, నెంబర్ వస్తుంది. నెంబర్ రాగానే దాని మీద క్లిక్ చేస్తే అయిపోతుంది అనమాట. ఓకే. అదే రేపు మార్నింగ్ చెప్తానండి, టైం లేదు, వేరే వాళ్ళ క్లాస్ ఉంది. ఓకేనా? ఓకే, ట్రై చేయండి లోపు. ఓకేనా? ఏం లేదు, అక్కడ నెంబర్ ఇచ్చి ఎగ్జిక్యూట్ కొట్టేస్తే మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేశారు కనిపిస్తుంది మీకు, అంతే, ఇంకేం లేదు. ఓకే. ఎస్ సార్. ఓకే, రెడ్ సింబల్స్ లో వస్తుంది అది. రెడ్ సింబల్స్ స్టేటస్ రెడ్ సింబల్ అంటే క్లియర్ అవ్వలేదు. వాళ్ళు ఏంటి, మనకి అమౌంట్ అనేది ఇచ్చారు కానీ క్లియర్ అవ్వాల. మనం మెటీరియల్ ఇచ్చే కానీ అది డబ్బులు లేదు మనకి, అందుకని రెడ్ సింబల్. డబ్బులు ఇచ్చేసి క్లియర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది గ్రీన్ లోకి వస్తుంది. అది ఓకే, సింపుల్ అనమాట. ఓకేనా? సో మనకి ఏపీపీ అయిపోయినట్టు ఈరోజు తోటి. మీకు ఒక 2 టీ కోడ్, ఇప్పుడు టీ కోడ్ చెప్పాను కదా, ఇది ఒక టీ కోడ్. ఓకేనా? ఇంకోటి FDN10N తీసుకోండి. కస్టమర్ డిస్ప్లే బ్యాలెన్సెస్ తీసుకోండి. FD నేను చార్ట్ లో పెడతాను చూడండి. అయితే ఇంతకు ముందు చెప్పాను కదా, అదొకటి ఇదొకటి 2 చూడండి, ట్రై చేయండి, అంతే, ఏం లేదు. సింపుల్, నేను చెప్పనవి మీరే చేయండి, లేదంటే నెట్ లో వెతుక్కోండి, చాలా సింపుల్ గా ఉంటుంది. ఓకే సార్. ఓకే బాయ్. APR మనకు కంప్లీట్ అయిపోయినట్టే. తర్వాత ఇవన్నీ ఎలా క్లియర్ చేయాలి ఏంటంటే తర్వాత చూద్దాం. ఓకేనా? రైట్ అండి, బాయ్. ఓకే సార్. బాయ్ సార్.